ఈరోజు టాపిక్ సింపుల్ ఇంట్రెస్ట్. ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి PTR by 100. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంకొకటి అమౌంట్ కనుక్కోవాలంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇంకొకటి అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ TR by 100. అయితే ఈ బేసిక్ మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹5,000 for 2 years and 15 per annum. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే మనకు ఫార్ములా ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా SI ఈజ్ ఈక్వల్ టు PTR by 100. మనకు P అంటే 5,000 ఇచ్చిండు, ఇంకా టైం అంటే 2 years ఇచ్చిండు, సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15 by 100. జీరోస్ క్యాన్సల్, 250 జా 100 into 15 is equal to 15 into 100 1500. అయితే 1500 మనకు సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకు అమౌంట్ కావాలంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. మనకు ప్రిన్సిపల్ ఎంత 5,000 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకు 1500. టోటల్ అమౌంట్ ఎంత అవుతుందంటే మనకు 6,500 మనకు అమౌంట్ అవుతుంది. క్వశ్చన్ కనబడుతుంది. ఫైండ్ ద SI ఆన్ ₹1,200 for 2 years at the rate of 2 paisa per rupee per month. అయితే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కున్నామన్నాడు. అయితే ఇక్కడ ఏమన్నాడు, ప్రిన్సిపల్ ఎంత 1,200, టైం ఎంత ఇచ్చిండు 2 years, ఇంకా రేట్ ఏమన్నాడు 2 paisa per rupee per month అంటే 2 rupees. మనకు టోటల్ ఎన్ని మంత్స్ 12 months 24, 2 into 12 24. అయితే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి SI ఈజ్ ఈక్వల్ టు PTR by 100. P ఎంత 1,200, టైం 2 years, ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 24 by 100. 2 zeros క్యాన్సిల్, 12 2 జా 24 into 24 576 మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. మనకు అమౌంట్ కావాలంటే ప్రిన్సిపల్ బై ప్లస్ SI 1,200 ప్లస్ 576. అయితే మనకు 1,200 576 6717 అమౌంట్ టోటల్ ఎంత అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ ₹20 అమౌంట్స్ టు ₹30 in 10 years. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే మనకు ప్రిన్సిపల్ 20 ఇచ్చిండు, అమౌంట్ 30 ఇచ్చిండు, ఇంకా టైం 10 years ఇచ్చిండు. అయితే ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనిండు. అయితే మనకు అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే మనకు SI వస్తుంది. అమౌంట్ 30, ప్రిన్సిపల్ 20, 30 minus 20 10 ఈజ్ ఈక్వల్ టు SI. అయితే మనకు SI ఈజ్ ఈక్వల్ టు PTR by 100. P అంటే మనకి ఎంత 20, ఇంకా T అంటే 10 years, మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకున్నాం కాబట్టి R by 100 ఈజ్ ఈక్వల్ టు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 10. 2 zeros 0 క్యాన్సల్, మనకు R ఈజ్ ఈక్వల్ టు 10 by 2, 2 5 10%, R ఈజ్ ఈక్వల్ టు 5%. ఆన్సర్ 5. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ ఇన్ SIs ఆన్ సర్టన్ సమ్ at 8% per annum for 5 years and 5% per annum 4 years is
100 rupees. Find the sum. అయితే మనకు డిఫరెన్సెస్ ఇన్ సమ్ టూ డిఫరెన్సెస్ ఇచ్చిండు. మనకు సమ్ తెలియదు కాబట్టి మనం పి అనుకున్నాం. అయితే ఇక్కడ ఫస్ట్ మనకు 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, 5 years ఇచ్చిండు బై 100 మైనస్ పి తెలియదు, ఇంకా మనకు పి తెలియదు 5%, ఇంక ఇక్కడ 4% డిఫరెన్స్ అనేది కదా, అందుకే మైనస్ ఈజ్ ఈక్వల్ టు 100 rupees అయింది. అయినాక మనకు పి ఇంటూ 8 ఇంటూ 5 40p, మనకు డినామినేటర్లో 100 కాబట్టి 100 కామన్, మైనస్ పి ఇంటూ 5 ఇంటూ 4 20p ఈజ్ ఈక్వల్ టు 100. మనకు 40p మైనస్ 20p బై 100 ఈజ్ ఈక్వల్ టు 100. 20p ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 100, p ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 100 బై 20, 21 जा 25 जा, p ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 100, 500 ఈజ్ ద సమ్.